సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆయన్ని నచ్చుకొని ప్రేక్షకులు లేరు. ప్రతి సినిమాలో ఆయన ఒక సెన్సేషన్. ఆయన ఉంటేనే ఆ సినిమాకు ఒక అట్రాక్షన్. ఆయన ఎవరో కాదు, మీరు దాదాపుగా చెయ్యని క్యారెక్టర్ అంటే ఏం లేదు. అన్ని విలన్ హీరో అన్ని. ఇప్పుడు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఏ రకంగా ఎక్సైట్ చేసిందండి? దీంట్లో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఓకే, తర్వాత దిస్ క్యారెక్టర్ కనెక్ట్స్ విత్ ఆల్ క్యారెక్టర్స్. అసలు మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే మీరు ఎంత ఎంజాయ్ చేశారు. అది నేను ఏ జన్మలో పుణ్యం చేసాను తెలియదు, కానీ నేను సబాస్టియన్ నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే, సో థ్యాంక్స్ టు సబాస్టియన్ అండ్ ప్రొడ్యూసర్. మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు 7-8 ఏళ్ల పాటు ఫుట్పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అవును సార్. పంతంగా ఒక చిన్న బెట్ అండి అంతే. వాడు ఒక మాట అన్నాడు, నీ మొహం చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతావా అని. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. 8 years అలాగే బతికారండి. అసలు రూమ్ లేదు, రెంట్ కట్టలేదు, బయట పంపించేవాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, పోలీసు వచ్చి లేపేవాళ్ళు. ఇక్కడ మీరు హిట్ విలన్ గా, అవును సార్, అక్కడ హీరోగా ఫట్టు అవును. మీ చేతి బూతులు మాట్లాడించేవారంటగా చాలా సార్. శాంతి గారు, జయప్రద గారు, జయసుధ గారు, అందరూ అన్ని బూతులే. నాకు తెలియదు, నాకు కావాలని చెప్పేవారు. ది బెస్ట్ మూమెంట్ మీ కెరీర్ లో? ప్రతిఘటన నంది అవార్డు వచ్చింది సార్ నాకు. అది నా లైఫ్ లో ఇంకా బెస్ట్ మూమెంట్. అది నాకు చాలా సార్, దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం సార్ నాకు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. మీ అందరికీ ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తా. ఒక టైంలో ఆయన లేని సినిమా లేదు, ఆయన్ని ప్రేమించని అభిమాని లేడు, ఆయన్ని నచ్చుకొని ప్రేక్షకులు లేరు. ప్రతి సినిమాలో ఆయన ఒక సెన్సేషన్. ఆయన ఉంటేనే ఆ సినిమాకు ఒక అట్రాక్షన్. ఆయన ఎవరో కాదు, మన ఫేవరెట్ ముద్దుల విలన్ చరణ్ రాజ్ గారు. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ హ్యాపీ దసరా అండ్ ఆయుధ్ పూజ. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ దిస్. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ ఆన్ దిస్ న్యూస్. సో రియలీ చాలా చాలా సర్ప్రైజ్గా ఉంది నాకు. అండ్ వెరీ హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే వన్స్ ఐ వాజ్ లైక్, తెలుసు మీకు, అప్పుడు అసలు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా టైం ఉండేది కాదు. అవునండి. డే నైట్ ఐ యూస్ టు వర్క్. అవును. తర్వాత సో రిలాక్స్ అయ్యాను కొంచెం, అంటే రిలాక్స్ లేదు, బట్ ఐ వాజ్ షిఫ్టెడ్ టు మై డైరెక్షను, కంపోజింగ్, అలా వెళ్ళిపోయాను. అవును. మళ్ళీ మా అబ్బాయి కూడా ఇప్పుడు హీరో చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి కూడా హీరో చేస్తున్నారు, పైలట్ ఆయన. సో దిస్ ఇస్ వాట్ లైక్ ఇన్ ద ఇండస్ట్రీ, జస్ట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండస్ట్రీ. మంచి క్యారెక్టర్ ఉంటే వస్తున్నాను. అవును. నరకాసుర అనే సినిమా కథని నాకు సబాస్టియన్ గారు ఫోన్లో చెప్పారు. నా క్యారెక్టర్ ఫుల్ కథ చెప్పలేదు. ఓకే, చూకి మీ క్యారెక్టర్ ఇలాగ ఉంటుంది చరణ్ రాజు గారు అన్నాడు. చెప్పేసి కట్ చేశాడు లైన్. నాకు ఎనీ ఆర్టిస్ట్ మీకేం కావాలంటే మంచి క్యారెక్టర్ కావాలి. అంతే. మనకి మంచి ఫుడ్ వద్దు, మంచి డ్రింక్స్ వద్దు, మంచి ఇది వద్దు, కానీ మనకి మంచి క్యారెక్టర్ కావాలి ఆర్టిస్ట్కి. దాంట్లో మస్ట్ లీవ్ ఇన్ ద క్యారెక్టర్. అవునండి. నాకు చెప్పేసి కట్ చేసేసాడు. వాడు ఎక్కడో జబల్పూర్లో ఎక్కడో ఉన్నారంట. నేను మళ్ళీ ఫోన్ చేశాను. నేను ఎవరు నన్ను ఇచ్చితే ఫోన్ చేస్తా, లేకపోతే చేయను. ఇప్పటిదాకా 30-40 సినిమా వదిలేశాను నేను. అవునండి. తెలుగులో చేయలేదు, ఎందుకంటే అది ఏం లేదు, క్యారెక్టర్ లేవు, వాగలేవు, ఊరికే పాత చరణ్ రాజ్నే మళ్ళీ రిపీట్ చేయడం. 500-600 సినిమా అదే చేశాను సార్. మళ్ళీ అదే చేయమంటే నాకు చిరాగ్గా ఉంది. హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఆ క్యారెక్టర్ బాగుంటుంది. అవును, ఈ క్యారెక్టర్ కన్నా పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్గా. ఇక్కడ వచ్చి ఇరిటేట్ అయ్యేది, మరి అన్ని కొత్త వాళ్ళు అన్ని ఒక ఇది. తర్వాత నేను ఐ స్టార్టెడ్ చేసింగ్ సబాస్టియన్. ఒకసారి లైన్ విన్నా. 3 months I was after him. I was telling మా మేనేజర్, చిన్న గారు ఏంటి ఆయన ఫోన్ చేయట్లేదు, ఎక్కడ ఉన్నారు, మంచి ఒక లైన్ చెప్పాడయ్యా, నా క్యారెక్టర్ బాగుంది, నేను చేస్తానయ్యా, అది డబ్బులు డిమాండ్ చేయవద్దు అని చెప్పా. యాక్చువల్లీ ఆయన ఒక లేక్లో అక్కడ కూర్చొని స్టోరీ రాస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి దొరికేది లైను. ఆయన హలో అంటే నా హలో మళ్ళీ కట్ అయ్యేది. ఓకే, ఇలాగా. తర్వాత ఆయన నా కోసం సిటీకి వచ్చేసి ఫోన్ చేశాడు. డాడీ, నన్ను డాడీ అంటాడు ఆయన. హీ లవ్స్ మీ సో మచ్. సెబాస్టియన్. సో నేను మీరే చేస్తున్నారు, ఎవరు లేరు,
కానీ నేను కొంచెం ఇక్కడ అవుట్లైన్ నేను రాస్తున్నాను, డైలాగ్ నేను రాస్తున్నాను, నేను వస్తాను హైదరాబాద్ రాగానే మీకు అన్నీ మాట్లాడేసి క్లియర్ చేస్తాను. సరే ఓకే. హైదరాబాద్ వచ్చాడు, మాట్లాడాడు, ఫుల్ సెటిల్ అంటే ఫుల్ క్యారెక్టర్ విన్నాను సార్. ఒక 3 hours ఇద్దరు కూర్చున్నాం, చాలా బాగా చెప్పాడు. అంటే నేను చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు 500-600 సినిమాలు ఆల్ లాంగ్వేజెస్లో మీరు దాదాపుగా చెయ్యని క్యారెక్టర్ అన్ని విలన్ హీరో అన్ని ఇప్పుడు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఏ రకంగా ఎక్సైట్ చేసిందండి? అంటే ఈ క్యారెక్టర్లో నాకు నచ్చింది ఒక మాట ఏంటంటే అండి, దీంట్లో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఓకే. తర్వాత దిస్ క్యారెక్టర్ కనెక్ట్స్ విత్ ఆల్ క్యారెక్టర్స్. ఓకే. అంటే స్టార్ట్ అయ్యేది నా మీద, ఎండ్ అయ్యేది నా మీద, అలా ఉంది. అంటే ఈ క్యారెక్టర్ మీద సెంటర్ అన్నమాట, సెంటర్ క్యారెక్టర్. ఓకే. అది నాయుడు అనే క్యారెక్టర్ని ఎంత బాగా దాన్ని డెవలప్ చేశాడంటే ఎవ్రీవేర్ ఐఎమ్ దేర్. ఓకే. బట్ వచ్చేప్పుడు ఈజ్ గుడ్ బాయ్, ఈ గుడ్ మ్యాన్ ఆర్ బ్యాడ్ మ్యాన్, ఓకే, అదొకటి క్రియేట్ చేశాడు. ఓకే. సో అది క్లైమాక్స్ ఇస్ రియలీ అమేజింగ్. సెబాస్టియన్ చాలా బాగా చేశాడు. నైట్ ఎర్లీ మార్నింగ్ 3:30 ఎంతో చేశాడు. అది క్లైమాక్స్ -3 degrees చేశాడు. జబల్పూర్. అది మార్బల్ సిటీ కాదండి, మార్బల్ సిటీ. అక్కడ రివర్ పక్కన చేశాడు. కానీ నిజంగా వి ఎంజాయ్డ్ వర్కింగ్. అదే మీరు అసలు మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే మీరు ఎంత ఎంజాయ్ చేశారు. అంటే ప్లే అనగానే స్టార్ట్ చేశారు అంతే క్యారెక్టర్ గురించి. సో అది నేను ఏ జన్మలో పుణ్యం చేసాను తెలియదు, కానీ నా సెబాస్టియన్ నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. సో థ్యాంక్స్ టు సెబాస్టియన్ అండ్ ప్రొడ్యూసర్. అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నారా ఇది సినిమాతో? నేను సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పనండి, అంటే చేస్తాను తెలుగు సినిమాలు. ఇప్పుడే మన శ్రీహరి గారు అబ్బాయి హీరోగా ఒక మన బాలాజీ డైరెక్టరు, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చెప్పారు నాకు ఇలాగే. ఓకే. చాలా బాగుంది, ఇలాగా నాకు శ్రీహరి గారు చెప్పగానే నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ తల్లి శాంతి గారు 2 పిల్లలతో ఎంత కష్టపడింది. అవును. నాతో మాట్లాడింది ఫోన్లో, అన్నయ్య ఏంటైనా రాలేదు నేను అని. వచ్చి ఏం చేయమంటావమ్మా, ఏం అడగమంటావు చెప్పు. వాడే లేదు, చాలా ఇష్టమైన ఒక ఫ్రెండ్ ఆయన హైదరాబాద్లో. నేను నా డేట్ లేదంటే శ్రీహరి గారు లేదంటే ప్రకాష్ రాజ్. అప్పుడు అవును ఇలా వెళ్ళేది. అవును. చరణరాజ్ గారు బిజీగా ఉన్నారు ఆ బెద్దన్నయ్యలో, ఈ క్యారెక్టర్ ఎవరు మళ్ళీ ఎవరు శ్రీహరి ఆయన కూడా బిజీగా ఉన్నారు, మళ్ళీ ఎవరు ప్రకాష్ రాజ్. అప్పుడు అప్కమింగ్ ప్రకాష్ రాజ్. సో ఇలాగా జరిగేది అప్పుడు. అవునండి. అంటే ఫుడ్ మనం పంచుకొని తినేవాళ్ళు. అంతే ఫస్ట్ చాయిస్ మీరు. అవును సార్. మీరు దొరకకపోతే శ్రీహరి. అవునండి. ప్రకాష్ రాజ్. అవునండి. అప్పుడే ప్రకాష్ రాజ్ ఇంకా అప్కమింగ్. అవునండి, అప్కమింగ్. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ బాగా చేశారు. శ్రీహరి గారు కూడా బాగా హీరో అయ్యారు. శ్రీహరి కూడా హీరో అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవునండి. అయ్యో బ్యూటిఫుల్ హీరో. సూర్యుడిలో మనం ఇద్దరు చేశామండి ఆ క్యారెక్టర్. ఇద్దరు మేనమే ఇద్దరు హీరోలాగా ఉంటాం దాంట్లో. అది హీరోలా ఉండేటువంటి హీరోలు ఇద్దరు. సో బాలాజీ గారు డైరెక్టర్ గారు శ్రీహరి గారు అబ్బాయి పేరు చెప్పగానే నేను చేస్తానయా ఈ క్యారెక్టర్, శ్రీహరి కోసం చేస్తాను. బికాస్ మై లవ్లీ ఫ్రెండ్ హీ వాజ్ ద జమ్ అప్ ఎ మ్యాన్ సార్. yes exactly. సినిమాలో ఆయన ఎందుకు పుట్టాడు తెలియదు నాకు. సినిమాలో అలాంటి మనిషిని చూసే చాలా తక్కువ. కరెక్ట్. సినిమాలో అలాంటి మనుషులు ఎదురవడం కష్టం. హీ ఈజ్ నాట్ సెల్ఫిష్. ఎస్. ఎప్పుడు అనే ఆయన అది చెప్పలేనండి. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ అండి. అవును, నేను ఐ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు శ్రీహరికి నాకు కూడా బాగా క్లోజ్. ఎవరు కూడా అండి ఇండస్ట్రీ చిన్న ఒక డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరినీ నవ్వించేవాడు. అవును. అలీ గారు ఆయన ఇద్దరు కలిశారంటే అండి అయిపోయింది. ఇంకా మనం చచ్చిపోవాలి, ఆ క్యారెక్టర్ పోయింది, అంతే చేయలేము. అంతే యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేవాళ్ళం. అవును. సో అంటే అది ఒక టైం అండి, అంతే. అవును, ఎగ్జాక్ట్. ఇంత షార్ట్ టైంలో రియలీ బ్రదర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నార్మల్గా అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చే మనిషి. అండ్ శ్రీహరి కూడా అంతే ఇచ్చే మనిషి. అంచేత 100% ఇట్స్ ఎ లాస్ మన అందరికీ కూడా, ఒకరికని కాదు. ఇండస్ట్రీ ఒకటే లాస్ కాదు సార్, చాలా ఫ్రెండ్స్కి అందరికీ. తర్వాత మెయిన్ వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే చిన్న పిల్లలు ఆయన ఉండుంటే ఈ రోజు పెద్ద నిజంగా ఇంకా బాగుండేవాళ్ళు. వాళ్ళ బలం వాళ్ళకి అరుండుంటే. మొన్ననే శాంతితో మాట్లాడాను. శాంతి నా విష్ ఈజ్ లైక్ నా మోర్ దెన్ సిస్టర్. అవును. నేను వాళ్ళ ఇద్దరితో వర్క్ చేశాను, షూటింగ్ చేశాను, 2 సినిమాలు చేశానండి. కాండాలో అక్కడ ఇక్కడ అని. కానీ శాంతి నేను ఒకే మాట్లాడింది, అన్నయ్య ఏమన్నయ్య అసలు ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయాలి, ఏం చేయమంటావు అమ్మా, ఏం అడగమంటావు, ఇంట్లో దేవుడు లేడు, మళ్ళీ నేను గుర్తుపెడితే మళ్ళీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, నేను ఎలాగ మాట్లాడాలి చెప్పు అని. అవును, ఏమని మాట్లాడతారు? అవును సార్, ఎలా చూసేస్తాను నా ఫ్రెండ్ డెడ్ బాడీని చెప్పండి.
సివియర్గా డెడ్ బాడీ ఎలా చూస్తాను నేను? అవును. నేను చూడలేకపోయాను, నేను రానా చెప్పాను. చాలా మంది ఫోన్ చేశారు నాకు. దిస్ ఇస్ అన్బేరబుల్. అన్బేరబుల్. ఇప్పుడు మీరు దాదాపు 40 ఏళ్ళు అయిపోయిందా ఇండస్ట్రీలో? 36-38 years. 40 ఆల్మోస్ట్ టచింగ్ 40. టచింగ్. మీ పరాజితనా? పరాజిత ఫస్ట్ 83 అండి. 83 అంటే ఇప్పుడు 40 years. 40 years, అందుకే 40 అన్నాను నేను. 40 కరెక్ట్. ఈ 40 years లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ 40 ఏళ్ళు అంటే ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద పీరియడ్. అవును సార్. సార్ అంటే మినిమం 20 to 25 years నేను ఎక్కడో తెలియదండి. ఇక్కడ తెలుగు, అక్కడ ఒరియా, ఇక్కడ బెంగాలీ, అక్కడ హిందీ, ఇక్కడ మలయాళము, ఇక్కడ తమిళు, అక్కడ కెనడా. ఫ్లైట్లో నిద్రపోయేవాడిని సార్ 3 hours 2 hours. అంటే ఇక్కడ జర్నీ చేయాలండి. అవును. ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువ అండి ఇంటికి. అప్పుడప్పుడు వైఫ్ వచ్చేవారు, కానీ పిల్లలు చిన్న పిల్లలండి. సో వాళ్ళు ఎదగడం చూడలేదు. అంటే ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి. వైఫ్ గురించి బికాస్ ద ఫ్యామిలీ షీ మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి. షీ ఇస్ హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ. మీరు వెళ్ళండి, మీ ఇంత కష్టపడొద్దు హౌస్లో. ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని. సో దిస్ ఇస్ వాట్ లైక్. అంటే 20-25 years నేను ఎక్కడున్నాను తెలియదు యాజ్ అ ఆర్టిస్ట్గా. అవునండి. ఆ క్యారెక్టర్లో ఉండేవాడిని. పలాంటి పౌరుషం 35 days రాజమండ్రి, నేను కృష్ణంరాజు గారు, రాధిక గారు, సరే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్. సో ఇలాగ సార్ పీపుల్స్ ఎన్కౌంటర్ అరకు అవునండి. సో ఇలాగా సి వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అవును. అండ్ ఎవ్రీవేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్. మీరు చిరంజీవితో చేసిన స్వయం కృషి కానీ. అవునండి. నాగార్జున చిరంజీవి గారితో చేసిన స్వయం కృషి ఎంత బాగుంది సార్. అది నాకు ఆయనకి అలాగ ఉంటుందండి. అవును. యు ఆర్ మీ, ఆ జూలు టోపీ పెట్టుకొని అలాగ అంటూ స్టైల్ అంటూ అది అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది. అంటే బట్ నాకు సూట్ అయింది అది. అవును. చాలా మంది చేస్తారండి, సూట్ అవ్వదు. అది సూటబిలిటీ, పర్సనాలిటీ కావాలి కదా సార్. అవును. అది అవును సూటబుల్. అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు 7-8 ఏళ్ల పాటు ఫుట్పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అవును సార్ పంతంగా ఒక చిన్న బెట్ అండి అంతే. నా ఫ్రెండ్ దగ్గర బెట్టు. నేను ఫిల్మ్ నేను గ్యాదరింగ్లో నేను ఎల్విస్ ప్రిస్లీ డాన్స్ చేశాను గిటార్తో. మళ్ళీ ఒక డాక్టర్ది ఒక ప్లే చేశాను. మళ్ళీ ఒక పాట పాడాను. మూడుకి నాకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. గ్యాదరింగ్ అయిన తర్వాత నా క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నామండి అందరూ ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫ్రెండ్ వీరు కానాపూర్ అని ఆయన చెప్పాడు, బొమ్ము అంటే బ్రహ్మానందన్. అవును, మీ పేరు బ్రహ్మానంద కదా. స్టేజ్ మీద ఏంటో అలా ఉన్నాం గిటార్తో ఎల్విస్ ప్రిస్లీ స్టైల్లో, నువ్వు సినిమా ట్రై చేయన్నాడు. ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మణ్ వాడు, గురు భట్ అని, వాడు హ్యాండ్సమ్ షమీ కపూర్లాగా ఉండేవాడు అప్పుడు. వాడు మంచి హైట్ వెయిట్, మంచి కలరు, మంగళూరేను. వాడు ఒక మాట అన్నాడు, నీ ముఖం చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతావా అని. అది నేను ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్. లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. గుర్రాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్. ఒక ఫ్రెండ్ మాట చెప్పాను, రే అలా చెప్పొద్దు, ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు, నేను చేస్తాను రా. యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి. నాన్నగారు హ్యాండిక్యాప్, నేను బీకామ్ చేసుకుంటా, డాడీకి హెల్ప్ చేద్దాము, 5 sisters హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దట్ టైమ్. అవునండి. మనకి ఇదంతా లేదు, సినిమా హోమ్ బిజినెస్. అవునండి. సో ఇది రాగానే వితిన్ 6 months ఎస్కేప్ అండి బెళగాం నుంచి. మీరే? నేను. ఓకే. ఒక 6,000 rupees పెట్టారు డాడీ, ఏదో లోడ్ వస్తుందని, వుడ్ లోడు. మనం తీసుకుని ఎస్కేప్ అయిపోయి. ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా. PUC ఫస్ట్ ఇయర్ వెళ్ళాను. వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు. ఏంటి హీరో వచ్చాడు చూడ, మగ చూడ నాకు కొడుకుది అంటే, వాడు బట్టు అనేవాడు. ఇద్దరు ఒకే క్లాస్లో ఉండేవాడు. అంటే ఊరికే ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్లీగా వచ్చేసాను సార్. బెంగళూరు వచ్చాను. డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్. నైట్ ఆర్కెస్ట్రా పాట పాడేవాడిని, నైట్ క్లబ్లో పాడేవాడిని. డబ్బులు సంపాదించాను. ఫుడ్ కోసం 4 rupees 5 rupees ఇచ్చేవారు సార్. అప్పుడు శివరంజని పిక్చర్ సూపర్ హిట్ అండి. మోహన్ బాబు గారు, దాసరి గారిది జయసుధా, ఆ పాటలన్నీ పాడేవాడు నేను నైట్ క్లబ్ లో. శివరంజని, మీ అమ్మవాడు అదన్నీ పాడేవాడు. మనకి బార్ లో బాగుంటాయి పాడుతూ అని ఎంజాయ్ చేసేవాళ్ళు సార్. సో అవన్నీ రిపీట్. నాకు 5 rupees 10 rupees, అప్పుడే 20 rupees కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు. ఓకే. సో అలాగ వచ్చేదండి. సో అది అలాగే నేను బతికానండి. సో అవన్నీ 8 years అండి. 8 years అలాగే బతికారండి.
అసలు రూమ్ లేదు, రెంట్ కట్టలేదు, బయట పంపించేవాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, పోలీసు వచ్చి లేపేవాళ్ళు, గార్డెన్ వెళ్ళి పడుకుని దోమలు ఒకే ప్రాబ్లం అండి. పేపర్ వేసుకుని పడుకునేవాడు. ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు లాగా ఉండేది, అదే నా బెడ్షీట్. సో అలాగా దట్ వాజ్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావు అని ఒక గ్యాస్. కాదు సార్, ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం, ఏరా ఎక్కడున్నావు, ఏం చేస్తావు? డాడీ ఏంటంటే సార్ 5 days వీక్లీ ఫాస్టింగ్ అండి. సినిమా అంటే అస్సలు లేదు, అసలు అన్న దేవుడిలా ఉండేవాడు. 89 years ఈ వాజ్ హ్యాపీలీ లీవ్డ్. ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి. 3 years తర్వాత వెళ్ళిపోయా ఒకసారి, అమ్మని చూసుకొని వస్తామని. నాన్నగారు బాగా కొట్టేశారు, పట్టుకుని వచ్చేసాం, మళ్ళీ వెళ్ళలేదు. తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేటప్పుడు ఈ క్యాబరే ముందు ఒక 8-9 సాంగ్స్ పాడతారండి, అందరూ వచ్చి కూర్చోవాలని. అప్పుడు నేను అక్కడ పాడేవాడిని ముఖేష్ సాంగ్, ఓల్డ్ సాంగ్ అని. అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్, నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబరే చూడడానికి వచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు, ఏంటయ్యా మీ కొడుకు ఇలాగా క్యాబరేల్లో ఫుల్ క్యాబరేలో పాడుతున్నాడు, అక్కడ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు, అలాగే ఇలాగని. మా డాడీ ఒకే మాట చెప్పారంట, నాకు ఉండేది 9 kids, వాడు పుట్టలేదు నాకు, ఈజ్ నాట్ మై సన్, ఆయన చెప్పొద్దు వెళ్ళండి. అది నేను 83లో సినిమా సూపర్ హిట్ పరాజిత, నేను బెళగాం వెళ్తే డాడీ వచ్చి పట్టుకున్న బాగా ఏడ్చారండి. ఏడ్చేసి ఆయన చైను డ్రెస్ అని తీసుకుపోయాను. సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు, నా కొడుకు ముస్లిం వాడు చూడరా ఇవిడే పర్వీజ్ చెప్పాడు నాకు, ఇలాగ చెప్పాడని. అదే డాడీ ఏదో తెలియకుండా చెప్పున్నాడు ఆయన, మీ మీద రిపోర్ట్ చేసిన వాడు కూడా వచ్చి సారీ సార్ అని చెప్పాడు.